దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీతో కూడా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయట్లేదు. ఈరోజు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే దేవుడు పిల్లలను ఎలా ఆశీర్వదిస్తాడు అనేది కొన్ని మాటలు బైబిల్ లేఖనాల నుండి నేను మీతో కూడా మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు మన పిల్లల విషయం కొంతమంది చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. నీ కుమారుడు ఈ విధంగా నడుచుకుంటున్నారు, నీ కుమార్తె ఈ విధంగా నడుస్తూ ఉన్నదే అని చెబుతున్నప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు తల్లిదండ్రులైన మనకి ఎంతో బాధగా ఉంటుంది. ఈరోజు అలాంటి బాధలలో ఈ వాక్యాన్ని ఇంటూ నువ్వు కూర్చొని ఉన్నావేమో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. ఈరోజు ఈ యొక్క వాక్యములో నుండి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రిగా నీతో మాట్లాడుతున్నాడు, తల్లిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము మన పిల్లల విషయంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించాలని వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఈరోజు యవనస్తులు చూస్తే ఈ లోకపు ఆశలలో చిక్కుకొని వారు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఒక్కొక్క యవనస్తుడు ఫుల్లుగా తాగుతూ తండ్రికి తల్లికి అవమానం తెస్తూ ఉంటారు. ఇంకొక కుమారుడు ఇంకొక కుమార్తె ప్రేమలో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు యవనస్తులైన పిల్లలు చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇది చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే వీటన్నిటి నుండి విడుదల కలగాలంటే, వీటి నుండి మనకి పరిష్కారం కావాలంటే, వీటి నుండి దేవుడు మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే, మన పిల్లలు దీవించబడాలని ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకు కానీ ఒక ఆశ ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు పిల్లల కొరకు ఒకవేళ ప్రార్థన చేయలేదేమో, ఈ రోజు నుండైనా పిల్లల కొరకు ప్రార్థన చేయటానికి నేర్చుకో. బైబిల్ అంటుంది, విలాప వాక్యం 2:19 అంటాడు, రేయి మొదటి జామున లేచి పసిపిల్లల కొరకు ప్రార్థించండి అంటూ ఉన్నారు. ఒకవేళ నీ కుమారుడికి చదువులో జ్ఞానం తక్కువగా ఉన్నదేమో, నీ కుమార్తెకి చదువులో జ్ఞానం తక్కువగా ఉన్నదేమో, మంచిగా చదవలేకపోతూ ఉన్నారేమో, నీ మాట వింటలేరేమో, నీకే ఎదురు తిరుగుతూ ఉన్నారేమో. కొంతమంది పిల్లలు గంజాయి, డ్రగ్స్, బ్రాండీ, వ్యభిచారం, దొంగతనం, ఈ లోకపు అలవాట్లలో అనేక మంది బంధించబడ్డారు. వాటన్నిటి నుండి విడిపించాలంటే ఒకటి మార్గం, ఒకటి పరిష్కారం ఏంటిదంటే, వాటన్నిటి నుండి బయటికి తీసుకురాగలిగిన దేవుని కృపా సింహాసనం యొద్దకు ఈరోజు తల్లిదండ్రులమైన మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు ఈ విధంగా వాక్యం చెప్పటానికి గల కారణం ఏంటంటే, ఒకప్పుడు నేను కూడా లోకంలో తిరిగిన వాడినే. మా తల్లిదండ్రులకి మేము 10 మంది సంతానం అయితే 2 చనిపోయిండ్రు, 8 మంది ఉన్నాం ప్రజెంట్గా. ఆ 8 మందిలో దేవుడు నన్ను సేవకుడుగా వాడుకున్నాడు. కారణం, నా తల్లి నా కొరకు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది. నేను చూసిన నా కళ్ళారా. వేకువజామున 2 గంటలు 3 గంటల సమయంలో నేను తిరిగి లోకంలో ఉన్నప్పుడు, తిరిగి వచ్చినప్పుడు నేను చూసేవాడిని. మా అమ్మని ప్రార్థన చేసింది మా అమ్మ. అప్పుడు నేను అనుకునేవాడిని, ఈ టైంలో ఇప్పుడు ప్రార్థన ఏంది అనుకునేవాడిని. కానీ ఈరోజు తెలిసింది ఏందో తెలిసిన, నా తల్లి ప్రార్థన ఈరోజు నన్ను సేవకుడుగా నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా అబ్రాహాము తన కుమారుడైన ఇస్మాయేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. అయ్యా, నా కుమారుడు నీ సన్నిధిలో ఉండాలయ్యా, వాడు నీ సన్నిధిలో కనబడాలయ్యా, నీ సన్నిధిలో ఉండటానికి అయ్యా అవకాశం ఇయ్యాయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆది కాండంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో చూడండి, 18వ వచనంలో అబ్రాహాము ఇస్మాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నట్లు ఈ లేఖనాల్లో మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా,
నీవు కూడా దేవుని సన్నిధిలోనికి నీ కుమారుడి కొరకు నువ్వు వెళ్ళు. దేవుని సన్నిధిలో ప్రార్థించయ్యా, నా కుమారుడు కూడా నాయన మీ సన్నిధిలో కనబడాలయ్యా. ఈరోజు తల్లిదండ్రులనే కొడుతున్నారు, తల్లిదండ్రులనే పిల్లలు బూతులు మాట్లాడుతూ ఉన్నారండి. ఇది ఎక్కువ ఎవరి కుటుంబాలలో జరుగుతూ ఉన్నాయంటే, దేవుణ్ణి నమ్ముకొని మందిరానికి వెళుతున్న వారి కుటుంబాలలోనే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులకి పిల్లల ద్వారా మనశ్శాంతి లేకుండా పోతూ ఉన్నారు. ఒక్కొక్క పిల్లలైతే తల్లిదండ్రులకి ఎదురు తిరిగి వాళ్ళని కొడుతూ ఉంటారండి. ఒక్కొక్కరు మాట వినరు, నువ్వేంది నాకు చెప్పేదని ఎదురు తిరిగిపోతూ ఉంటారండి. కొంతమంది తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోయి యాక్సిడెంట్లోనే ఎక్కడో ప్రమాదంలో చనిపోతూ ఉంటున్నారు. ఈరోజు చాలా భయంకరంగా ఉంది ఈ లోకం. ఈ భయంకరమైన లోకములో నుండి అనేక మంది ఆ యవనస్తురాలు ప్రేమలో పడి తల్లిదండ్రులు మాట వినకుండా తల్లిదండ్రులనే ఎదురు తిరిగి మాట్లాడే స్థితికి వచ్చినారు. ఈ రోజులలో మనం చూసినట్లయితే ఆడపిల్లలే కాదు, మగవాళ్ళు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఎంతగా పెంచి ప్రేమించి వారిని ఎంతో కష్టపడి వారిని చదివించి ఆ పిల్లల్ని మనం ఒక స్థాయిలో తీసుకొస్తే వాళ్ళే ఎదురు తిరగడం, తల్లిదండ్రులకు ఎదురు తిరగడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని కొట్టడం అనేక మందిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎవరో ప్రేమలో పడి, ఓ యవనస్తుడా యవనస్తురాలా, నీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లల కొరకు ప్రార్థించు. వారి చదువులలో జ్ఞానం లేకుండా ఉన్నారేమో, దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చేలాగా వారి భవిష్యత్తులో మంచిగా ఉండాలి. బైబిల్ అంటుంది యెషయా గ్రంథంలో, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాను. ఆశీర్వదించగలిగిన దేవుని చేతుల క్రిందికి వాళ్ళు మనం తీసుకొని వెళ్ళాలి. ఆ విధంగా తీసుకొని వెళ్ళాలంటే తండ్రిగా నీవేమి చేయాలి, తల్లిగా నీవేమి చేస్తున్నావు? ఈ సమయంలో ఈ వాక్యము నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకున్న నీ పిల్లల పట్ల బాధ్యత ఏంటిది? వారిని ప్రభువు బోధనలో పెంచండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉన్నాము. చిన్న పిల్లలైతే వారిని ప్రభు బోధలను ఇప్పుడే పెంచండి. సామెతల గ్రంథం 22:6 ప్రకారం బాలుడు నడవవలసిన త్రోవను వారి కొరకు ప్రార్థించండి. చిన్న వయసులోనే సమూయేలు కొరకు తన తల్లి ప్రార్థించింది. దేవుని మందిరములోనికి తీసుకొని పోయి వదిలిపెట్టినప్పుడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు లాంటి ప్రవక్త లేడని బైబిల్ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప దైవజనుడుగా మార్చబడ్డారు. ఈరోజు నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఒక దైవజనుడుగా కానీ ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా కానీ లోకములో ఉన్న ఒక ఉన్నత అధికారుల వల్లే ఉండాలి అంటే తల్లిగా తండ్రిగా మనము చేయవలసిన బాధ్యత ఏంటిదంటే, ఇక్కడ అంటూ ఉన్న మాట చూడండి, అబ్రాహాము ఇస్మాయిలు కొరకు ప్రార్థన చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనంలో మనము చూస్తాం. 18వ వచనంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు 20వ వచనానికి వచ్చేలకి అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఒకటి చక్కటి సమాధానాన్ని ఆయనకి ఇస్తున్నట్లు మనకు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటూ ఉన్నాడో చూడండి. అబ్రాహాముతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. ఏమంటూ ఉన్నాడంటే అక్కడ వాక్య భాగంలో, ఇస్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనను. అతనిని గొప్ప జనముగా చేసేదను. ప్రైజ్ గాడ్. ఒక గొప్ప వ్యక్తిగా చేస్తానంటూ ఉన్నాను. సంతానాన్ని కలగజేస్తానంటూ ఉన్నారు. ఒకవేళ నీ కుమారుడికి కానీ నీ కుమార్తెకి కానీ వివాహం అవి ఇంతవరకు పిల్లలు లేరేమో, వారికి సంతానాభివృద్ధి కావాలి అంటే తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారికి సంతానాభివృద్ధి కలగజేస్తాడు. ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే అబ్రాహాంతో, అబ్రాహాం నీవు ఇస్మాయిలును గూర్చిన
ఆ మనవి నేను విన్నాను అంటూ ఉన్నాడు. చూడండి ఏమంటూ ఉన్నాడు, ఇస్మాయిలుని గూర్చి నువ్వు చేసిన మనవి నేను విన్నాను అంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. నీ కుమారుడి కనుకని నీ కుమార్తె కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఇస్మాయిలు కొరకు అబ్రాహాం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని చెబుతూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన వింటాడు. తండ్రిగా తల్లిగా నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లల కొరకు అబ్రాహాంతో చెబుతూ ఉన్నాడండి దేవుడు, నువ్వు చేసిన మనవి నేను విన్నానని. ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో నేను అతనిని ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. నీ పిల్లలు ఒకవేళ అప్పులలో, బాధలలో, పేదరికంలో ఉన్నారేమో, నీ పిల్లల భవిష్యత్తులో మంచిగా ఆశీర్వదించబడాలంటే తండ్రిగా నువ్వు ప్రార్థించు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు నీతోనే సూటిగా దేవుడి వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు నీ పిల్లల విషయంలో నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేదేమో, ఈ రోజైనా నడుము కట్టుకో. ఈ రోజైనా సిద్ధపడు. నీ పిల్లల విషయంలో దేవుని కృపా సింహాసనం యొద్దకు వెళ్ళి, అయ్యా నా కుమారుడిని దీవించండి అయ్యా, నా కుమారుడిని ఆశీర్వదించండి అయ్యా, నా కుమారుడి యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావాలయ్యా, విడుదల దయచేయ్యా, ఈ బంధకాల నుండి విడుదల దయచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. మీ సన్నిధిలో నా పిల్లలు, నా కుటుంబం, నా పిల్లలు కనబడాలని ప్రార్థించు. ఇక్కడ ఇస్మాయిలు కొరకు అబ్రాహాము ఎంత చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాడండి. అప్పుడు అబ్రాహాముతో చెబుతున్నాడు, నువ్వు చేసిన మనవి నేను విన్నాను అన్నాడు. ఈరోజు ఆయన నీ మనవి వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సహోదరుడా, సహోదరి, నీ పిల్లల భవిష్యత్తులో మంచిగా ఉండాలంటే ఈ రోజు నుండి కన్నీరు కార్చు దేవుని కాడ, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన కృపా సింహాసనం యొద్దకు వెళ్ళి నీ పిల్లలను ఆశీర్వదించేంత వరకు ఆయన పాదాలను విడిచిపెట్టద్దు. ఆశీర్వదించగలిగిన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలండి. అక్కడ ఏమంటున్నా, నీ మనవి విని అతనిని ఆశీర్వదించి ఏమంటూ ఉన్నాడో చూడండి, అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను, అతనికి 12 మంది రాజులను కంటాడంటూ ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది రాజులను కంటారంటే, ఈరోజు గల్ఫ్ కంట్రీస్, దుబాయ్, అరేబియా, ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్లు అన్నీ కూడా ఆశీర్వదించబడటానికి గల కారణం, ఈరోజు సమురు చూడండి, డీజిల్ కానీ పెట్రోల్ సమురు అంతా కూడా ఎక్కడి నుండి వస్తుంది? ఇదిగో ఇస్మాయిలు సంతతిలో నుండి. అబ్రాహాం ఇస్మాయిలు కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇస్మాయిలును దేవుడు ఆ విధంగా ఆశీర్వదించింది కనుక ఆ యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈరోజు అనేక మంది ఫ్లైట్స్ నడుస్తూ ఉన్నాయంటే, ఈరోజు 2 వీలర్స్ కానీ బైక్ 4 వీలర్స్ కానీ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయంటే పెట్రోల్ డీజిల్ లేకుండా, సమురు లేకుండా ఏది కూడా నడవదు. ఆ విధంగా దేవుడు ఆ యొక్క దేశాలను, ఆ సంతతిని ఆశీర్వదించినట్లు మనము చూస్తూ ఉన్నాము. ఇస్మాయిలుని ఆ విధంగా దేవుడు ఆశీర్వదించిండు, ఆయన ఆ విధంగా విస్తరింపజేసిండు. అందుకని ఆయనకి సంతానాభివృద్ధి కలగజేసిండు. ఈరోజు అదే ఆశీర్వాదం, అయ్యే ఆశీర్వాదాలు మన పిల్లల జీవితములలో, ఈ వాక్యం వింటున్న నీ కుమారుడి జీవితంలో మంచి ఉద్యోగం కావాలన్నా ప్రార్థించు, ఒక ఉన్నతమైన అధికారి కావాలన్నా ప్రార్థించు, ఒక మంచి లీడర్ కావాలన్నా ప్రార్థించు, ఒక మంచి సేవకుడు కావాలన్నా ప్రార్థించు, ఒక మంచి ప్రాఫిట్ కావాలన్నా ప్రార్థించు, ఒక మంచి టీచర్గా ఉండాలన్నా ప్రార్థించు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ప్రార్థించు. ఇస్మాయిలు కొరకు అబ్రాహాం ప్రార్థన చేసినప్పుడు విన్న దేవుడు ఆయన మారని దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడండి. ఆయన ఉన్నవాడు, అనువాడు, అల్ప ఒమేగా, ఆయన మొదటివాడు, కడపటివాడు ఆయనే. ఈరోజు నీవు, నేను, మనమందరం కూడా మన పిల్లల కొరకు ప్రార్థించాలి. ఇది దేవుడు మనకిచ్చి, ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కనుక
ఈ బహుమానాన్ని కొరకు మనం చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. దీని కొరకు మనం ప్రార్థించాలి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటూ ఉన్నారు. ఈరోజు మన పిల్లలు చెడిపోతూ ఉన్నప్పుడు మనకే ఎంతో బాధగా ఉంటుందండి. తల్లిదండ్రులుగా మనకు బాధ ఉన్నప్పుడు మరి మన కన్న తండ్రికి ఇంకెంత బాధ ఉంటుంది. అందుకనే మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం చేయవలసిన బాధ్యతలు మన మీద కూడా ఉన్నాయి. రేపటి రోజు దేవుడు మనం ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీకు ఇచ్చిన పిల్లల కొరకు నువ్వేమి చేసినావని అడిగితే ఆ రోజు నువ్వు ఆడబెట్టుకుంటావు నీ తల, నీ ముఖం ఎట్టు పెట్టుకుంటావు. అందుకని ప్లీజ్ దయచేసి ఈరోజైనా ఈ వాక్యము ద్వారా అయినా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించు, తెలుసుకో, ప్రార్థన చేయి. నీ పిల్లల కంటే ఇంకెక్కువ ఏమి లేదండి ఈ లోకంలో. మన పిల్లలు దీవించబడాలని మనం కోరుకోవాలి. అబ్రాహాములో ఉన్న హృదయ వాంఛ అదే. అబ్రాహాముకి ఒక ఆశ అదే, నా కుమారుడు ఇస్మాయిలు దీవించబడాలి, ఇస్మాయిలు చాలా గొప్ప వ్యక్తిగా ఉండాలని ఆయన కలలుగా అన్నాడు. కనుక ఆయన ఏదైతే ప్రార్థన చేసిండో అదే ప్రార్థన అబ్రాహాముతో దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను విన్నాను, నువ్వు భయపడవద్దు, నీ కుమారుని విషయంలో నువ్వు ఏదైతే చేసినావో అది నేను తప్ప తూచకుండా చేస్తాను అని అబ్రాహాముతో చెప్పిండు. ఈ రోజుకు కూడా డీజిల్ పెట్రోల్ ఎక్కడ నుండి వస్తుంది? ఆ రోజు అబ్రాహాం చేసి తన కుమారుడైన ఇస్మాయిలు ఆ దేశంలో నుండి, ఇస్మాయిల్ సంతతిలో నుండి మనకి ఈరోజు ఈ పెట్రోల్ అంతా కూడా డీజిల్ సప్లై అవుతూ, సమ్మర్ అంతా కూడా సప్లై అవుతూ ఉన్నది. ఒకవేళ అక్కడ బ్యాండ్ అయిపోతే ప్రపంచంలో ఏ వెహికల్ కూడా తిరగదు, ఏ బండి కూడా నడవదు. అలాంటి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప బహుమానాన్ని, ఒక ఘనపరిచే విధంగా దేవుడు ఇస్మాయిలుని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నీ కుమారుడిని, నీ కుమార్తెని ఆ విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రోగ్రాం ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నాయన ఇదిగో తండ్రి మాటల ద్వారా నా ప్రభ నా హృదయంలో పెట్టిన మాటలు ఈ నాయన వీడియో ద్వారా ప్రభ మాట్లాడినాను. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడండి నాయన, మీరు మాట్లాడినందుకు వందనాలు. ఆ విధంగా మేము కూడా అబ్రాహాము వలె మా పిల్లల పట్ల మేము ప్రార్థన చేసి మీ ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి కొరకున్న దయచేసి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్, ఆమేన్.